హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు రస్తశ్రీ కందుల యూట్యూబ్ ఛానల్. సంక్రాంతి అంటే మనకు గుర్తుకొచ్చేది అరిసెలు. మేము వచ్చేసి నిప్పట్లు అని అంటారు. మా సైడ్ నిప్పట్లే అని అంటారు, అరిసెలు అనరు. ఫస్ట్ మనం బియ్యాన్ని 4 సార్లు కడుక్కోవాలి. బియ్యంలో నీళ్లు పోసి 6 గంటలు నానబెట్టాలి. నానబెట్టుకున్న తర్వాత అవి మనము వడపోసుకోవాలి. బియ్యాన్ని నీళ్లు లేకుండా వడపోసుకోవాలి. నీళ్లు ఉంటే బియ్యం పిండి అనేది సరిగ్గా ఆడివ్వరు, కాబట్టి నీళ్లు ఒడిచిపోయేంత వరకు పక్కన పెట్టుకోవాలి. అలాగా పక్కన పెట్టుకోండి. మేము వచ్చేసి 2 సేర్లకి 2 కేజీల బెల్లం వేసాము. 2 సేర్లకి 2 కేజీల బెల్లం వేసాము. కొబ్బరి కూడా వేసుకుంటాము. కొబ్బరి తురుముకోండి సన్నగా. మా సైడ్ కొబ్బరి యాలక్కాయలు కూడా వేసుకుంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు. మేము నువ్వులు వేయలేదు. కొబ్బరి అలాగా సన్నగా తురుముకోండి. బెల్లం మేము 2 కేజీలు తూకం వేస్తూ ఉన్నాము. కరెక్ట్గా ఉండడానికి మేము తూకం వేసుకుంటున్నాము. 2 కేజీలు వేస్తూ ఉన్నాము మేము. బెల్లాన్ని నేను రాయితో 2 కేజీలు బెల్లాన్ని నేను రాయితో పగలగొట్టాను, పగలలేదు. అందుకని వచ్చేసి బెల్లంతోనే పగలగొట్టాను. అప్పుడు కూడా పగలలేదు. మా అమ్మ వచ్చేసి పగలగొట్టింది. మరీ అంత మెత్తగా కాకుండా, మరీ అంతగా ఎక్కువ లేకుండా ఒక మీడియం సైజులో పగలగొట్టుకోండి. త్వరగా కరిగిపోయేది దానికి నీళ్ళల్లో. నాకు జలుబు చేసింది, వయసు అంతగా రాలేదు. ఇలా మనం పాకం పెట్టుకునే దాంట్లోనే వేసుకోండి, దబరాలోనే వేసుకోండి. నీళ్ళు వచ్చేసి 2 గ్లాసులు నీళ్ళు పోసుకున్నాము. మేము 2 గ్లాసులు వేసుకున్నాము. మా నాన్న ఆడించుకొని వచ్చాడు బియ్యం పిండిని. ఇది వచ్చేసి ఇప్పుడు మనం పాకం పట్టుకోవాలి. మా పెదమే ప్రతిసారి మాకు పాకం పడతా ఉంటుంది. బెల్లము కరిగిపోయేదానికి తెడ్డు తీసుకొని కలుపుతూ ఉండాలి. అలాగా కలుపుతూ ఉండాలి. బెల్లం పడిందో లేదో చూడడానికి ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని అలా పాకాన్ని వేస్తే అలా ఉంటగా వచ్చిందనుకో, అయినట్టు అయింది, పాకం పడింది. దించుకొని పిండి పోసుకోవాలి. బియ్యం పిండిని కలుపుతూ ఉండాలి. ఉండలు లేకుండా కలపాలి. ఉండలు ఉంటే బాగుండదు, తట్టేటప్పుడు తగులుకుంటూ ఉంటుంది మధ్యలో. కాబట్టి అలా పోసుకుంటూ కలుపుతూ ఉండండి. కొద్దిగా పోసుకొని కలుపుతూ ఉండండి. సరిపోయిందో లేదో అని మనకి ఎలా తెలియాలంటే, మరీ ఎక్కువ మెత్తగా ఉండకూడదు, మరీ పత్తలాగా ఉండకూడదు. అది పోయే కొద్దీ గట్టి పడుతుంది పిండి అనేది. కాబట్టి కొంచెం స్మూత్గానే కలుపుకోండి మీరు అలా కలిపేది. మనం చేతిలో ఇలా పట్టుకుంటే అది జారకూడదు. మనం వంట చేసుకుంటే వంటలాగే ఉండాలి. అలా మెత్తగా కలుపుకోండి. మాకు సరిపడదు, మళ్ళీ పిండి వేసాము. అలా కలుపుకొని పక్కన పెట్టుకొని ప్లేట్లో ఆయిల్ వేసుకొని అలా ముద్దలు చేసుకోండి. అది చూడు జారలేదు, మాకు కరెక్ట్గా సరిపోయింది. ఆయిల్ రాసి ప్లేట్లో వేసేసుకున్నాము. మళ్ళీ కింద పట్టలు వేసేసాము. ప్లాస్టిక్ పేపర్ మీద తడుతున్నాము. అరిటాకుల మీద కూడా తట్టుకోవచ్చు. అలా ఆయిల్ అద్దుకోండి చేతికి. ఆయిల్ అద్దుకొని తట్టుకోవాలి. రౌండ్గా తట్టుకోవాలి. అది పేపర్ మీద కూడా ఆయిల్ పూయాలి, లేకపోతే అంటుకుంటుంది. అలా రౌండ్గా తట్టుకోండి. కొంతమంది బొక్కలు కూడా పెడతారు, కొంతమంది మేము పెట్టుకోము. ఇలా ఆయిల్ వేసుకోవాలి. మా పెదమ్మ వచ్చేసి ఒత్తుతుంది. అది చెక్కలు కొంతమంది ఒత్తుకుంటారు, కొంతమంది ఒత్తుకోరు. కాబట్టి మేము ఒత్తుకుంటాము. ఎందుకంటే నూనె ఎక్కువ ఉంటే బాగుండదు, కొద్దిగా పోతే బాగుంటుంది. మరీ ఎక్కువ ఫ్రెష్ చేయము, లైట్గా ఊరికి ఆయిల్ పోయేంత వరకు ఒత్తుకుంటాము. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాగా చాలా బాగుంటాయి అరిసెలు. నిప్పట్లు చాలా ఇష్టం నాకు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో